పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక కథ చెప్పబోతున్నాను. ఒక అబ్బాయి ఒక చెట్టుతో చేసినటువంటి స్నేహం గురించి చెప్పబోతున్నాను. కథ పేరు చెట్టు స్నేహం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఎండిన చెట్ల కొమ్మలను నరికి వాటిని అమ్ముకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడు ఒక పిల్లవాడు. ఒకరోజు ఆ అబ్బాయి ఒక చెట్టు దగ్గర కూర్చుని బోరున ఏడుస్తున్నాడు. ఆ చెట్టు ఆ అబ్బాయిని చూసి, "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు బాబు నువ్వు?" అని అడిగింది. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, "నా గొడ్డలి కర్ర విరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? కొమ్మల్ని నరకడానికి వీలవ్వదు. వాటిని తీసుకుని వెళ్ళి అమ్మితేనే కదా నేను తినడానికి నాకు కావలసిన డబ్బు వచ్చేది. ఎలాగా ఏమిటో, ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు" అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. ఆ అబ్బాయి ఏడుపుని చూసి ఆ చెట్టుకి చాలా జాలేసింది. "అయ్యయ్యో, ఏమి ఏడవకమ్మా నువ్వు, నేను నీకు సహాయం చేస్తాను కదా. ఇదిగో, నా చెట్టు కొమ్మల్ని నరుక్కున్నావనుకో, నీ గొడ్డలికి కావలసినటువంటి కర్ర దొరుకుతుంది" అని చెప్పి తాను తన కొమ్మల్ని వంచింది. వెంటనే ఆ అబ్బాయి కళ్ళు తుడుచుకుని ఆనందంతో, ఈ కొమ్మ అయితే నాకు సరిపోతుంది అని చెప్పి ఒక కొమ్మని విరగ్గొట్టుకొని తన గొడ్డలికి పిడిగా మార్చుకుని ఆనందించాడు. ఆనందించిన తర్వాత ఊరుకున్నాడా? ఊరుకోలేదు. ఆ గొడ్డలిని గాల్లోకి పైకి లేపాడు. చెట్టుకి ఆశ్చర్యం వేసింది. "అదేంటమ్మా, ఇప్పుడు ఏం చేయబోతున్నావు నువ్వు?" అని అడిగింది. వెంటనే ఆ అబ్బాయి, "నీ చెట్టుకి ఇంకా కొమ్మలు ఎక్కువగా ఉన్నాయి కదా, వాటన్నింటినీ నరికేశాననుకో, నేను అమ్ముకుంటే బోళ్ళంత డబ్బు నాకు వస్తుంది కదా, అందుకని ఈ కొమ్మలన్నీ నరుక్కుని తీసుకువెళ్ళిపోదామని అనుకుంటున్నాను" అని అన్నాడు ఆ అబ్బాయి. వెంటనే చెట్టు, "సహాయం చేసిన నాకే నువ్వు ఆపదని తలపెడదామనుకుంటున్నావా?" అని చెప్పి అడుగుతుంది. "ఇలా పచ్చని మొక్కలతోని పచ్చని చెట్లని నరికివేస్తే నీకు వచ్చే లాభం ఏంటి చెప్పు? ఎండిన చెట్లని కదా నరకాలి" అని ఆ పిల్లవాడికి చెప్తుంది. ఆ అబ్బాయి తాను చేసిన తప్పుని, తన ఆలోచనని తప్పుగా మళ్ళించినందుకు వెంటనే సిగ్గుపడ్డాడు. తన ఆలోచనని మార్చుకున్నాడు. "నన్ను క్షమించు, ఇంకెప్పుడూ కూడా నిన్ను నరకను" అని చెప్తాడు. వెంటనే ఆ చెట్టు, "కృతజ్ఞతలు నేస్తమా, ఈ రోజు నుండి మనిద్దరం స్నేహితులుగా ఉందాం" అని చెప్పి ఆ అబ్బాయితోని స్నేహాన్ని పెంచుకుంటుంది. ఈ విధంగా ఆ రోజు నుండి ఆ పిల్లవాడు ఆ చెట్టుతో స్నేహం చేయడం మొదలు పెడతాడు. ఆ అబ్బాయికి కావలసినటువంటి పళ్ళని కోసుకోమని ఆ చెట్టు పళ్ళని అందిస్తుంది. ఆ అబ్బాయి ఆ పళ్ళని తిని తన ఆకలిని తీర్చుకుంటాడు. ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో తన 2 చేతులు చాపి ఆ చెట్టుని కౌగిలించుకున్నాడు. "నేస్తమా, ఈ రోజు నుండి మనిద్దరం స్నేహితులం. మన స్నేహం కలకాలం నిలవాలని కోరుకుందాం" అని ఆ చెట్టుకి చెప్పి అక్కడి నుండి తన ఊరికి బయలుదేరుతాడు.